నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన అగ్నిమాపక వాహనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నర్సీపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతం చాలా పెద్దదని, గతంలో ఇక్కడ పూరి గుడిసెలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగితే భారీ ఆస్తి నష్టం సంభవించేదని ఆయన గుర్తు చేశారు. అందుకే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ కొత్త బండిని ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషదాయకమని అయ్యన్న పాత్రుడు అన్నారు. అయితే ఈ ప్రాంతం విస్తీర్ణం దృష్ట్యా ఇక్కడ కనీసం 2 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సిన అవసరం ఉందని, త్వరలోనే మరొక కొత్త వాహనాన్ని కూడా తెప్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆదిలక్ష్మి, నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2 బళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది, కొత్తగా వచ్చింది, ఇది కండెమ్ అయిపోద్ది. ఇంకా అందుకని ఎక్కువ దూరం వెళ్దాం, దగ్గరికి వెళ్ళాలి. కానీ అంటే ఇది కండెమ్ చేసి కొత్త బండి తీసుకొస్తే బాగుంటుంది ఒక నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే 2వ బండి కొత్త బండి తీసుకొస్తే ఇక్కడ 2 బళ్ళు ఉంటే కొయ్యూరు దగ్గర నుంచి అక్కడ సీలేరు వరకు, ఇటుపక్క రావికాతం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కవర్ చేసేటువంటి చక్కటి అవకాశం వస్తుంది. ఫైర్ యాక్షన్ తగ్గాయి, కరోనా లేవు, కరోనాన్ని కమలి నుండి పెద్ద ఫైర్ యాక్షన్ అయ్యాయి, తగ్గినప్పటికి కూడా ఎమర్జెన్సీ ఇది. పొలాల్లో పొలం కోసి పొలాలు కుప్పలు పెడతారు, అవి కాలిపోతూ ఉంటాయి, చెరుకు తోటలు కాలిపోతూ ఉంటాయి, అనుకోకుండా ఫైర్ యాక్షన్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 2వ ఇంజిన్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒక్కొక్క వెహికల్కి 15 మంది స్టాఫ్ ఉంటారు ఇంచుమించు, డ్రైవర్తో సహా, లేకపోతే వాటర్ గీసే వాళ్ళతో సహా, ఫైర్మెన్స్. కానీ ఇప్పుడు 2 బళ్ళు ఉంటే 30 మంది స్టాఫ్ వస్తారు. 30 మంది స్టాఫ్ వస్తే బళ్ళు 2 బళ్ళు రెడీగా ఉంటే ఇక ఇమీడియట్గా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా ఇమీడియట్ నిమిషాల వెళ్ళి అక్కడ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి సమయంలో మరి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే వితిన్ మంత్స్లో 2వ ఇంజిన్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం. టౌన్లో ఉందనుకోండి, ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఏదో వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో బళ్ళు లేకపోతే కష్టం. విశాఖపట్నం నుంచి, అనకాపల్లి నుంచి బండి రావాలంటే మొత్తం తగలబడిపోద్ది, ఇక్కడ మొత్తం ఫినిష్ అయిపోద్ది. అంచేత ఏజెన్సీ ప్రాంతం అప్ టు సీలేరు, కొయ్యూరు వరకు ఎంత కవర్ చేస్తుంది. కాబట్టి 2వ బండి కూడా ఇమీడియట్గా మాకు ఇచ్చి మా ప్రాంతానికి సౌకర్యం కల్పించమని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మరి అన్నీ అడిగిన అన్నీ బండి ఇచ్చినందుకు హోమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.